ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 281వ నామం చంద్రాంశు. చంద్రాంశు అంటే సంసార తాపం చేత బాధపడుతున్నటువంటి మానవాళికి చంద్రకిరణాల్లాగా ఆహ్లాదం కలిగించే స్వామిని చంద్రాంశువు అన్నారు శంకరులు. ఆయన ఆ చంద్ర కిరణాలు ఎలా ఆహ్లాదాన్ని, వృద్ధిని, తేజస్సుని ఎలా ఇస్తాయో అలాగే పరమాత్మ జీవులకి సంసార తాపంలో పడి ఆ కొట్టుకుంటున్నటువంటి జీవులకి పరమాత్మ చంద్ర కిరణాలు సోకితే మరి ఆ మొక్కలు జీవులు చక్కగా విప్పారుకుని తేజస్సుగా వడిలిపోయిన అటువంటి మొక్కలు చక్కగా కళకళలాడుతూ నిలబడి తేజస్సుగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటాయి. వాటిని చూస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది. అటువంటి స్వామి దయా ఆ చంద్రకిరణాలు ఎంత చల్లగా ఉంటాయో ఆయన దయార్ద్ర హృదయంతో చూసేటువంటి ఆ చూపులు కూడా అంత చల్లదనాన్ని, ఆహ్లాదాన్ని, హాయిని, శాంతిని మనస్సుకి ఇస్తాయి. ఆ మనస్సు అలా ప్రశాంతంగా హాయిగా ఉంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు జీవుడు. ఇంకా భగవంతుని ఇంకా ఇంకా స్మరించగలుగుతాడు. ఆరోగ్యం ఆనందం లేకపోతే మరి ఆనందంలోనూ మరి భగవంతుడు గుర్తురాడు. ఒక్కొక్క విషయం ఒక్కొక్కసారి దుఃఖంలోనూ ఆ దుఃఖంలో మునిగిపోయి భగవంతుని స్మరించాలని ఉండదు. ఒక్కొక్కసారి భక్తులకు కూడా కష్టాలు వస్తే భగవంతుణ్ణి ఎందుకు నాకు ఇంత కష్టం ఇచ్చాడు అని భగవంతుణ్ణి స్మరించటం మానేస్తారు. అది ఎంత అజ్ఞానమో ఎంత తప్పో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే భగవంతుని దయా కరుణ మన మీద ఉంటే మనం ఆ కష్టాలని తేలిగ్గా నెట్టుకు రాగలుగుతాం, గట్టెక్కగలుగుతాం, తట్టుకోగలుగుతాం, అనుభవించగలుగుతాం. మరి ఆ భగవంతుని దయ లేకపోతే ఆ కష్టాల కడలిలో పడి కొట్టుకుని ఆ సుడిగుండంలో పడిపోయినటువంటి స్థితి వస్తుంది. అక్కడి నుంచి బయటికి రాలేడు, ఎవరు కూడా తీలేరు. భగవంతుడు తప్ప ఎవరిని ఎవరు కూడా తీలేరు. అలా భగవంతుని యొక్క చల్లని చూపులు మన మీద పడితే చాలు, ఎన్ని కష్టాలైనా తేలిగ్గా మరి దాటగలుగుతాం, దాటిస్తాడు కూడా. అటువంటి మరి భగవంతుణ్ణి మర్చిపోయి అపవాదేసి భగవంతుడి మీద మనం చేసుకున్న ప్రారంధం మనం అనుభవిస్తున్నామని అనుకుని మరి భగవంతుణ్ణి నాయన తెలుసో తెలియకో చేశాం, దీని నుంచి గట్టెక్కిచ్చు నాయన తండ్రి అని అడగాలే కానీ ఆయన్ని నిందించటం అనేది మహాపాపం కిందకు వస్తుంది. నిందిస్తే వచ్చే మంచి ఉన్న కష్టం పోకపోగా ఇంకా చెడు అనుభవించవలసి వస్తుంది. అది ఇక్కడికే కష్టంగా ఉన్నప్పుడు ఇంకా పాపాన్ని ఎక్కడ అనుభవిస్తాం? అందుకని పాపం అనే పని ఎప్పుడు కూడా చేయకూడదు. అలా భగవంతుణ్ణి కష్టాల్లో అయినా ఇప్పుడు కొంతమంది అంతకుముందు భగవంతుణ్ణి తలవని వాళ్ళు కష్టం వచ్చినప్పుడు దేవుడా నన్ను కాపాడు అని భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు. అది ఒక మంచి పద్ధతి. భగవంతుణ్ణి ఆశ్రయించి ఉన్నవాడు తిరస్కరిస్తే అది చాలా దోషభూయిష్టమైనటువంటి చర్య. భగవంతుడికి దూరం అయితే మనం బ్రతకలేము, మనం తట్టుకోలేము. కనుక ఎప్పుడు కూడా ఆయన చల్లని దయతో కూడుకున్నటువంటి ఆ చూపులు మన మీద ఉండాలి అనే కోరుకోవాలి తప్ప ఆ చూపుల నుండి చల్లని ఆయన దయ నుండి మనం తప్పుకుంటే భరించలేము, సహించలేము.
భగవాన్ శశాంక అని సుందరకాండ చెప్తుంది. భక్తులకు జ్ఞాన కౌముదిని ప్రసాదించే భగవంతుడు శశాంకుడు. ఆయన ఓషధీపతి, ఆయన రసస్వరూపుడు అన్నారు. మరి జ్ఞాన కౌముది, కౌముది అంటే పరమాత్మ భక్తులకి జ్ఞానం అనే వెన్నెలని ప్రసాదించేటువంటి భగవంతుడు. ఎందుకు అంటే ఆయన భక్తులను భక్తి నుండి జ్ఞానానికి తీసుకెళ్ళేటువంటి దయామయుడు గనక ఆయన అటువంటి శశాంకుడు అంటారు చంద్రుణ్ణి. ఆయన జ్ఞానం అనే వెన్నెలను భక్తులకు ప్రసాదించి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రసాదించేటువంటి వాడు. ఓషధీపతి అంటే మరి మొక్కలకు అన్నిటికీ కూడా ఓషధిలాగా ఆయన వెన్నెల చక్కగా ఆహ్లాదాన్ని ఇస్తుంది, మరి తెప్పరిల్లుకునేటట్టు చేస్తుంది, మరి బాగా హాయిగా ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే మరి జీవుల్లో ఉన్నటువంటి దోషాలన్నిటినీ పోగొట్టి మనస్సు చిరాకుగా బాధగా మరి వేరే విధంగా ఉన్నప్పుడు వెన్నెల్లో హాయిగా వెన్నెల్లో కూర్చుంటే ఆహ్లాదంగా వెన్నెల హాయిని ఇస్తుంది. అబ్బా హాయిగా ఉంది అనుకుని అంతకుముందు మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు వేదనలు పోయి ప్రశాంతత వస్తుంది. అదే ఆరోగ్యం. అశాంతే అనారోగ్యం, ప్రశాంతతే ఆరోగ్యం. అలా మరి పరమాత్మ భక్తులకు జ్ఞానం అనేటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తే అంతకంటే కావలసిందేముంది? ఆ జ్ఞానము ద్వారా అంతకు ముందు ఉన్నటువంటి రోగాలు అంటే భవరోగము, అరిషడ్వర్గాలు, దుర్గుణాలు అన్నీ రోగాలే, అవన్నీ కూడా పోయి ఆహ్లాదము ఆనందము కలుగుతుంది కనుక అప్పుడు ఓషధీపతి అంటారు. అటువంటి అంటే మందు ఇచ్చి రోగాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ఇచ్చినట్టుగా పరమాత్మ యొక్క దయాదృష్టి చేత మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ తొలగించి హాయిని జ్ఞానం అనేటువంటి దాన్ని ప్రసాదించి ఆనందాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి గనక చంద్రాంశు అన్నారు. చంద్రుల్లాగా చల్లనైన కిరణాలు గల స్వామి చంద్రాంశుడని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు. సత్యసంధుల వారు శంకర వ్యాఖ్యని అనుసరిస్తూనే చంద్రుడికి తేజస్సునిచ్చిన వాడు కూడా చంద్రాంశువు అన్నారు. ఆ చంద్రుడికి తేజస్సును ఎవరిచ్చారు అంటే పరమాత్మే ఇచ్చాడు అన్నారు. అందుకని అంత ఓషధీపతి అయినటువంటి స్వామిని చంద్రాంశు అన్నారు. చంద్రుని యొక్క మరి ఆ కిరణాల ద్వారా ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇచ్చినట్లుగా ఆ చంద్రుడికి ఆసక్తిని ఇచ్చేది కూడా పరమాత్ముడే అని మనకి తెలియజేస్తూ చక్కగా పరమాత్మని యొక్క చల్లని చూపులు అంటాం కదా, చల్లని దృష్టి మా మీద సారించు స్వామి అని అడుగుతాం కదా, అలా ఆయన చల్లని దృక్కులు మన మీద ప్రసరించి మనలో ఉన్నటువంటి భవరోగము మొదలైనటువంటి రోగాలన్నిటినీ పోగొట్టి పరమానంద స్థితికి తీసుకొచ్చి పరమానంద స్థితిలో ఉంచేటట్లుగా అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం